అహల్యాబాయి గారి ఈరోజు జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే దీంట్లో ఎవరి వర్గం కాదు, మతం కాదు, ఏం కాదు. మనం ముందు ముందు ఆమె మనకు వీలైన చోట్ల ఒక క్లాస్ రూమ్లో కావచ్చు, ఒక కాలేజీలో కావచ్చు, ఒక లైబ్రరీలో కావచ్చు, ఒక పుస్తకం ఎవరికైనా గిఫ్ట్ చేయడం వల్ల కూడా మనము ఆమె యొక్క జీవిత చరిత్రను మనము మన సమాజానికి పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ వారసత్వ సంపద అంటే ఏదో ఒక ఇల్లు ఇవ్వడము లేకపోతే ఏదో పట్టా ఇవ్వడం కాదు. ఆ పట్టా ఏం చేసుకోం కానీ మనిషిని జ్ఞానవంతంగా చేసేది జ్ఞానము, సంస్కృతి అనేది నిజమైన వారసత్వం. కాబట్టి సో అలాంటిది అహల్యాబాయి వారు మన వారసత్వ సంపద. ఆమె బయట ఆకారం కాదు. అంటే ఎప్పుడైతే విద్య మనసులో వస్తుందో, విద్య వల్ల ఏమవుతుందంటే మనము వేరే దానిపైన దేనిపైన ఆధారపడము, మనపైనే మనం ఆధారపడతాం, మన సొంత నిర్ణయాలపైన, సొంత ఆలోచనలపైన. మరి ఆమె ఒక 300 సంవత్సరాల కింద ఆమె జీవితం చూస్తే తక్కువ వయసులో పెళ్ళైన తక్కువ వయసులోనే భర్త చనిపోవడము, తర్వాత ఆమె యుద్ధము తన మామతో వెళ్ళి యుద్ధ రంగంలో యుద్ధ విద్య నేర్చుకున్నారు. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు సడన్గా మనకి ఒక ఇంట్లో మహిళ రోజు వంటనే చేస్తుంది, కానీ సడన్ ఎవడో దొంగ వచ్చిండు అనుకోండి, ఆ రోజు ఫస్ట్ టైం ఆమె ఈలపీటనో ఇంకేదో కత్తి పడుతుందంట. అంటే కొన్నిసార్లు ఆ శక్తి మనలో నిగిడీకృతమై ఉంటుంది, కానీ అది బయటికి రావడానికి సందర్భాలు కూడా కావాలి. మరి ఆమె సందర్భం వచ్చినప్పుడు ఆమె అక్కడి నుంచే ఆ సమస్య నుంచి పారిపోకుండా మరి ఆ కుటుంబంలో ఎవరికైతే ఆ బాధ్యత ఉందో మరి పరిపాలన, ఎందుకంటే ప్రజలు ఎంతో మంది విశ్వాసంతో ఉంటారు ఒక రాజు పైన కానీ వాళ్ళ కుటుంబం పైన కానీ. మరి ఆమె తన కర్తవ్యాన్ని నిర్వహించడము, తర్వాత ఆ విద్యలను నేర్చుకోవడము, తర్వాత దాదాపు ఒక 32 సంవత్సరాలు ఆమె అక్కడ ఉండేటువంటి ఆ రాజ్యంలో ఉండేటువంటి మహిళలకు, పేద మహిళలకు, తర్వాత ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడము, అప్పట్లోనే నారా చీరల్ని బాగా దాన్ని నేయడము, తర్వాత నేసే వాళ్ళని ప్రోత్సహించడము, తనే సొంతంగా ఆలోచనలు చేసి, మీరు లాస్ట్ టైం కూడా విని ఉంటారు, ఒక వెండితోన మన చీరల జరిలో ఎక్కడ దాన్ని మన జత చేర్చి మరి దాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడం, మరి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడము, ఇవన్నీ ఎన్నో విషయాలు ఆమె చూస్తే మనకే ఆశ్చర్యం అవుతుంది. అంటే ఒకటి ఏంటంటే మనము వివేకానంద స్వామి అంటాడు, ఒక సరళ రేఖని అనంతంగా పొడిగిస్తే ఏమవుతుందో వృత్తం అవుతుంది. అది ఎందుకు అవుతుందో ఏం తెలియదు, మన కృష్ణుకాలు అయిపోయారు. ఇఫ్ యూ ఎక్స్టెండ్ స్ట్రైట్ లైన్ ఇట్ విల్ బికమ్ ఎ సర్కిల్. అట్లనే ఈ నాలెడ్జ్ అనేది కూడా సైక్లికల్ ఉంటుంది. సో ఒక 10,000 సంవత్సరాల కింద, 1000 సంవత్సరాల కింద ఒక జ్ఞానం ఉందంటే అది ఇప్పుడు కూడా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఇట్లా అంటే జ్ఞానం ఏది కూడా ఎవాల్వ్ కాదు. జ్ఞానం ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, అరే ఈ రోజే ఫోన్ కనిపెట్టిండ్రు, ఈ రోజు ఏరోప్లేన్ కనిపెట్టి, అట్లా కాదు. జ్ఞానం అనేది మనిషి పుట్టినప్పటి నుంచి ప్రకృతి నుంచే వస్తుంది. ప్రకృతిలో లేని ఏది కూడా కొత్తగా రాదు, అది మేనిఫెస్ట్ అవుతుంది, ప్రకటీకృతం అవుతుంది ఆమె జీవితం. సో మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశం ఏంటంటే ఆమెకి గౌరవం ఇవ్వడం ముఖ్య ఉద్దేశం కాదు, ఆమెను సమాజానికి పరిచయం చేయడం, సమాజంలో విస్తృతంగా ఆమె యొక్క జీవితాన్ని తీసుకెళ్ళడం అనేది మన ఉద్దేశం. సో ఆ రకంగా ఈరోజు మన ఇక్కడ సమావేశమైన మీ అందరికీ కూడా ఇంత సమయం వెచ్చించి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.